తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. రాధమ్మ కూతురు సీరియల్ జీ తెలుగులో సంచలన విజయాన్ని పొందిన ధారావాహికగా నిలిచింది. ఈ సీరియల్ తెలుగులో స్ట్రైట్ సీరియల్ గా లాంచ్ అయ్యి అఖండ విజయాన్ని పొందింది. 26 ఆగస్టు 2019 ప్రారంభమైన ఈ ధారావాహిక నేటితో శుభం కార్డు పడింది. 1476 భాగాల పాటు రాధమ్మ కూతురు సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. స్టార్లైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఈ సీరియల్ను జిఆర్ కృష్ణ, జి అనూహ్య రెడ్డి నిర్మించారు. ఈ సీరియల్ కు భార్గవ్ శాఖమూరి, సిహెచ్ బ్రహ్మయ్య దర్శకత్వం వహించారు. దీప్తి మన్నే అక్షరగా, గోకుల్ మీనన్ అరవింద్గా, మేఘనారామి రాధమ్మగా, సౌమ్యలత బుజ్జమ్మగా, మహేశ్వరి శృతిగా, చంద్రశేఖర్ గోపాలకృష్ణగా, బేబీ నందిత బుజ్జిగా, బేబీ శ్రియాన్షి నందన చిన్నీగా, శాండ్రా పురంధరిగా, భార్గవ్ రాఘవేంద్రగా, భూమిరెడ్డి వెంకట్ మనోహర్ బోండి రాజేష్గా, శ్రీలలిత అర్చనగా, విజయ్ భార్గవ్ మాధవ్గా, శోభారాణి బేబమ్మగా, అనుమానస మహతి మేనకగా, శ్రీలక్ష్మిరెడ్డి సిరివెన్నెల అపర్ణగా, కిరణ్మయి ప్రాజాపత్ వర్షగా, శ్రీనివాస వర్మ బుజ్జమ్మ భర్తగా, హృతేష్ అశ్వతి రామారావుగా, చంద్రకాంత్ భూపతిగా, అనూషారావు కార్పొరేటర్గా, ఇమ్రాన్ ఖాన్ అశ్విన్గా, పద్మిని గౌడ్ శ్రీగాయత్రి రాజ్యంగా, అభిదుగ్గి అరవింద్ స్నేహితుడిగా, బేబీ నేత్రారెడ్డి చిన్నతనంలో అక్షరగా, ఇంకా శాంతిరెడ్డి శ్రీరీతిక, ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ప్రేక్షకులని ఎంతగానో రాధమ్మ కూతురు సీరియల్లో ఆకట్టుకున్నాయి. 3 కూతుళ్లు కలిగిన రాధమ్మ కొడుకు లేడనే కారణం వలన భర్తకు దూరమై పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తల్లికి అండగా ఉండాలనుకుంటుంది అక్షర. తదుపరి అరవింద్ని పెళ్లి చేసుకుంటుంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అక్షర ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. కలెక్టర్గా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఎంతో మందికి అండగా నిలిచి అక్షర గొప్ప కలెక్టర్గా పేరు తెచ్చుకుంటుంది. చివరన రాధమ్మ కూతురుగా నిలుస్తుంది. అలా అక్షర కథ రాధమ్మ కూతురు టైటిల్తో నిర్మించారు. మీనాక్షి భుజంగ్ స్వరకల్పనలో రేవంత్ ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ని ఆలపించారు. చక్కటి టీఆర్పీతో మొదట రాత్రి 7 గంటలకి ఈ సీరియల్ను లాంచ్ చేశారు. తదుపరి 6:30 గంటలకి, ఆ తర్వాత 6 గంటలకి, చివరన మధ్యాహ్నం 12 గంటలకి కూడా ఈ సీరియల్ అనేక సమయాల్లో ప్రేక్షకులని ఆకట్టుకుంది. కన్నడ, బెంగాలీ, పంజాబీ, మలయాళ, తమిళ, హిందీ, మరాఠీ భాషల్లో ఈ సీరియల్ను రీమేక్ చేశారు. ఇన్ని భాషల్లో రీమేక్గా నిలిచిన తొలి తెలుగు సీరియల్ బహుశా రాధమ్మ కూతురే అయి ఉంటుంది. రాధమ్మ కూతురు సీరియల్ జీ తెలుగు సీరియల్స్ లో టాప్ సీరియల్ గా నిలిచి 5 ఏళ్ల పాటు ప్రేక్షకులని ఆకట్టుకుని ఎన్నో జ్ఞాపకాల్ని జీ తెలుగు అభిమానులకి కల్పించింది. రాధమ్మ కూతురు సీరియల్లో అక్షర అరవింద్ల జోడీకి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళ నటనతో అక్షర అరవింద్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. అలాగే మిగతా తారలు కూడా వాళ్ళ నటనతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. అయితే ఈ సీరియల్ టైటిల్ రోల్ అయిన రాధమ్మని చాలా కాలం కథలో చూపించలేదు. వాళ్ళందరి నిరాశని పోగొట్టడానికి చివరి ఎపిసోడ్ లో రాధమ్మని తీసుకువచ్చి సీరియల్ కి స్పెషల్ అట్రాక్షన్ గా ఫైనల్ ఎపిసోడ్ లో చూపించారు. రాధమ్మ ఫైనల్ ఎపిసోడ్ లో రీఎంట్రీ ఇవ్వడం సీరియల్ కి చాలా హైలైట్ గా ఉంది. రాధమ్మ కూతురు సీరియల్ చక్కగా అన్నిటికీ సమాధానాలు చెప్తూ సీరియల్ కు చాలా అద్భుతంగా ముగింపు పలికారని చెప్పాలి. రాధమ్మ కూతురు సీరియల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు? రాధమ్మ కూతురు సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. రాధమ్మ కూతురు సీరియల్ ముగింపు కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.